భలే ఉంది కదా. దీనికి కూడా ఒక 50 కాయల దాకా ఉన్నాయి. కనిపించని పురుగు ఏమన్నా ఉందా ఏంటనేది అర్థం కావట్లేదు. ఎప్పుడు కాస్తుంది ఇది. నిన్ను కట్ చేస్తున్నానమ్మా, ఏం ఫీల్ అవ్వ మాకే. మొక్కల్లో పడిపోయి అసలు టైం చూడట్లేదు. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మన మిద్దె తోటల్లో కాసినట్టుగా నిమ్మకాయలు కాసినాయి అనమాట చెట్టుకి, కుండీలోనే. అవి కోసుకుంటూ చుక్కకూర ఉంది హార్వెస్ట్ చేస్తూ అసలు తోటలో అతి కష్టమైన పని ఏంటి అనేది ఇవాళ మీకు షేర్ చేస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ముందు ఏం చేద్దాం చెప్పండి? అతి కష్టమైన పని చూపించిన ముందు, లేకపోతే ముందైతే నిమ్మకాయలు కోసేసుకుందాము. ఇదిగోండి చూసారా, ఇట్లా ఎక్కడ కింద కనిపిస్తున్నాయి అనమాట. ఇది చెట్టు ఇటు సైడ్ ఉంది కదా మొక్క, సో చక్కగా కింద కనిపిస్తున్నాయి. బాగా కాపు రావడంతో అండి నేను అక్కడికి ఎరువులు బాగానే వేసాను, కానీ పాపం కుండీలోనే కదండి, నేల మీద అయితే మంచిగా వస్తాయి, కానీ బాగా సైజు అయితే రాలేదు. ఇంకోటి ఏంటంటే, మనం ఇలా కోసుకున్న తర్వాత ఈ కొమ్మల్ని ట్రిమ్ చేసేసుకోవాలండి. ఎప్పటికప్పుడు చేసేసుకుంటే ఇంకా మళ్ళీ మనకు కొత్త కొమ్మలు వస్తాయి కదా, అప్పుడు చిగురు వస్తుంది. అసలు ఒక్కొక్క కొమ్మకి ఇట్లా ఫ్లవర్ లాగా వచ్చింది. ఇదైతే చూడండి, ఇదిగోండి ఇలా ఫ్లవర్ లాగా వచ్చింది, గుత్తులు గుత్తులుగా. ఇదైతే మాత్రం ఎలాగో మనం కొమ్మ కట్ చేయాలి కనుక ఇలా కట్ చేద్దాం ఉండండి. ఇక్కడికి అన్నీ కోసేయాలి కనుక. జాంకాయ గుత్తులు చూసుంటారు, కానీ ఎప్పుడైనా ఇలా నిమ్మకాయ గుత్తులు చూసారా అండి? భలే ఉంది కదా. ఈ సంతోషం చాలండి మనం పని చేసుకోవడానికి రోజంతా. ఇలాంటి చిన్న చిన్న సంతోషాలు. ఇగోండి కొన్ని, అంటే ఇది గుత్తికి ఎక్కువ కాయలు ఉన్నాయేమో, సైజు రాలేదు. ఇవి చూసారా, ఇవి రెండే ఉన్నాయి కదా, మంచి సైజు వచ్చినాయి. ఇలా అన్నమాట. కొంచెం వీటిని మళ్ళీ మనం కొమ్మల్ని ట్రిమ్ చేసేసుకోవాలండి. కాకపోతే ఏంటంటే సిజర్ మంచిది, అంటే మనం కట్టర్ ఉంటుంది కదా, అది మంచిది వాడండి ఎప్పుడైనా కానీ. ఇప్పుడు నేనేదో ఊరికే మీకు చూపెట్టా కానీ దీంతో చిన్న కొమ్మలు కదా అని కట్ చేస్తున్నాను, కానీ కట్టర్ ఎప్పుడు మంచిగా ఉండాలి. ఇదిగోండి అన్నీ కూడా అలాగే వచ్చినాయి ఇలా పువ్వులాగా. ఇవి 4 కాయలే ఉన్నాయి. ఎవరైనా కానీ ఇది సీడ్లెస్ నిమ్మండి, చక్కగా నర్సరీస్ అన్నిట్లోనూ ఉంటున్నాయి ఇప్పుడు. చక్కగా సీడ్లెస్ నిమ్మని కొన్ని అడిగి తెచ్చుకోండి, బాగా కాస్తున్నాయి, ఎప్పుడు కాయలు ఉంటున్నాయి. మెయిన్ ఏంటంటే ఒక సైడ్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇవి మనం కోస్తున్నామా, మళ్ళీ చూడండి పిందెలు ఎలా వచ్చినాయో. ఇదిగోండి ఈ సైజు పిందెలు ఉన్నాయా, మళ్ళీ ఇదిగోండి ఇలా ఈ సైజు పిందెలు కూడా ఉన్నాయి. ఇలా మనం ఒకటి పెట్టుకుంటే సరిపోదండి, కానీ 2-3 మొక్కలు అయితే మనం, అంటే ఇప్పుడు ఏమైనా సరిపోతాయి అని కాదు. ఇటు చూడండి, ఇదిగోండి ఇలా కాయలు అయితే మాత్రం బ్రహ్మాండంగా వచ్చున్నాయి. ఇప్పుడు నేను బాగా కొంచెం కలర్ వచ్చిన టైప్యే కోస్తున్నాను, ఉంచుదాం మిగిలినవి. ఇవి సీడ్లెస్ నిమ్మ అన్నమాట. నర్సరీలో అడిగితే ఇస్తారండి, కిందకి ఆలాడుతూ కనిపిస్తున్నాయి. నాకు మీకు చూపిద్దాంలే అని చెప్పి వీడియో తీయడానికి కుదరక ఉంచాను. అన్నీ చక్క మంచి కలర్ వచ్చేసినాయి. ఇదిగోండి ఇలా ఇంకా ఉన్నాయి. అసలు నమ్ముతారా అండి, ఇవి మనకి మిద్దె తోటలో కాసినాయి అంటే నమ్మాలి. మీ ముందే కోస్తున్నాను కనుక. నేనంటూ స్పెషల్గా దీనికి ఒకటి స్పెషల్ కేర్ తీసుకునేది ఏం లేదండి, అన్నిటికీ వేసినట్టే ఎరువేస్తాను. కాకపోతే నీళ్ళు పోసేటప్పుడు మాత్రం ఎక్కువ పోసేయద్దండి. పూత మీద ఉన్నప్పుడు స్పెషల్లీ ఎక్కువ పోయొద్దు, సరిపోను పోయండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ప్రతిదీ తెలియాలని ఏం లేదు కదండి. నేను నిమ్మ చెట్టు గురించి ఎలా పెంచాలి అనేది చెప్పాను, కానీ నాకు ఈ ప్రాబ్లం ఏంటో తెలియట్లేదండి. ఏమి మళ్ళీ పురుగు కూడా లేదు, నేను అంతా చెక్ చేశాను, కానీ ఆకులు ఎందుకో ఇట్లా అవుతున్నాయి. ఇప్పుడు దీన్ని ఆకు మధ్యలో కూడా ఏం పురుగు లేదు, అలా అవుతున్నాయి. మరి ఎందుకు అనేది ఏమైనా తెలిస్తే మీకు కామెంట్ చేయండి. కామెంట్స్ చాలామంది చదువుకుంటారు కనుక నాకే కాకుండా చూసే వాళ్ళందరికీ కూడా హెల్ప్ అవుతుంది. ఒకసారి మీకు ఎవరికైనా ఇదిగోండి దగ్గరికి చూడండి, ఎవరైనా దీనికి రిలేటెడ్ తెలిసిన వాళ్ళు ఉంటే కనుక, ఏమి పురుగు అంటే మరి మనకు కనిపించని పురుగు ఏమన్నా ఉందా ఏంటనేది అర్థం కావట్లేదు.
ఒకసారి నీమ్ ఆయిల్ అయితే స్ప్రే చేపిస్తాను. ఇంకొక నిమ్మ మొక్క ఉంది, దానికి కూడా ఇలాగే అవుతున్నాయి ఆకులు అక్కడొకటి. ఇదిగోండి బుట్టెడు నిమ్మకాయలు నిజంగా మిద్దె తోటలో. అంటే కాయలు కౌంట్ చేస్తే ఒక 25 దాకా ఉంటాయి అన్నమాట, 25 to 30. ఇంకా మనం ఒక 12-13 ఇంకా పెద్ద కాయలే వదిలేసాను, గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా, మళ్ళీ ఈ ఫ్రిడ్జ్లో పెట్టి అన్నీ ఎందుకని చెప్పి అవి అవన్నీ వదిలేసా. ఓకే, పెట్టండి చక్కగా నిమ్మ మొక్కలు. చెర్రీ టమాటో అండి, ఈ మొక్క అంటే ఒక 2 ఫ్యామిలీలకు సరిపడా ఎప్పుడు కంటిన్యూస్గా టమాటా రసం పెట్టుకోవడానికి సప్లై చేస్తుంది అనమాట. అంత పెరిగింది చూడండి, అసలు ఎంత బాగుందో మొక్క, నేవళంగా చాలా బాగుంది. ఇంక ఇప్పుడు అంత పూత పిందండి, కాపు కూడా మొదలైంది. నేను కోసేస్తున్నాను, కోసి నాకు చూపిస్తాను మీకు. అంతా ఇది చాలా చిన్న కాయలు కదండి. ఇంకొకటి చిన్న టిప్పు, ఈ చెర్రీ టమాటాలు కోసేటప్పుడు తొడిమలు లేకుండా కొయ్యమాకండి. ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు మనము అవి పాడైపోతున్నాయి అన్నమాట, ఊరికే వాసన వచ్చేస్తున్నాయి. తొడిమలతోటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. అంటే అసలు మనం మిద్దె తోటలో కాయలు ఫ్రిడ్జ్లో పెట్టడం ఎందుకండి అని మళ్ళీ అడగండి. ఎక్కువ కాసినాయి అనుకోండి, పెట్టుకోవాలి కదా మరి. ఇవన్నీ చూసి ఏరి కొయ్యాలి. ఇప్పుడు ఇదిగోండి కొండ మామిడి తెలిసిందే కదా. ఒకవేళ ఇది కూడా నిమ్మ చెట్టు ఎలా అయితే నేను సజెస్ట్ చేశానో తోటలో ఉండాలని, ఇది కూడా కంపల్సరీ పెట్టుకోండి. అన్ని నర్సరీల్లో దొరుకుతున్నాయి ఇప్పుడు. ఇది నేను పెట్టి 6 months అయిందా, నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్గా. ఇదిగోండి కాయ, ఇదైతే కోసేయచ్చు ఇప్పుడు. అసలు పూత కానీ ఇదిగోండి, మళ్ళీ ఇక్కడ కూడా పిందెలు రెడీగా ఉన్నాయి చూసారా. ఎప్పుడు కాస్తుంది ఇది, సంవత్సరం అంతా మళ్ళీ పూత రెడీగా ఉంది చూడండి. ఏంటి దీన్ని చూడండి ఎట్లా బాటలు చూపించమ్మా, దుబ్బుదేయాన్ని చూపించు. ఏంటమ్మా, ఏంటి పోట్లాడుతున్నావు ఎందుకు? నువ్వు తినవు కదా, నువ్వు తినవుగా తిన్నావు. ఇప్పుడు అక్కడ మెట్ల దగ్గర అడ్డం పెట్టకుండి వెళ్ళటానికి లేకుండా, అందుకని వచ్చి గుర్రమంటుంది. వెళ్దాం దా. ఇదిగోండి ఆ టమాటాలు అయితే అన్నీ కోసేసాను, చక్కగా ఇన్ని వచ్చినాయి అనమాట. ఇది కొండ మామిడి. ఇదండి తినటానికి ఎలా ఉందంటే, మనకి పచ్చి చింతకాయ తింటాం కదా ఆ టేస్ట్ వస్తుంది, మామిడికాయ టేస్ట్ కాదు. పులుపు ఉంది కానీ పచ్చి చింతకాయ టేస్ట్ ఉంది, చాలా బాగుంది. కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనమాట. ఇంకా చుక్కకూర కోద్దామండి. కష్టమైన పని అన్నావు ఏంటి సునీత, అది చూపించలేదని అనుకోమాకండి, చూపిస్తా అది కూడా. చుక్కకూర ఇది నేను నారింజ మొక్కలో పెట్టాను. నారింజ మొక్క కూడా కాయలు చూడండి, వడ్లమూడి నారింజ అంటారు కదా. ఇది మేబీ నిమ్మ జాతికి చెందిన ప్రాబ్లం ఏమో, ఇందాక నేను చెప్పింది. దీనికి కూడా ఉన్నాయి చూడండి, నాకు తెలియకోకుండా, నా కంటికి కనపడకోకుండా. అసలు ఇది చూడండి హైలైట్, చుక్కకూర. దీని మధ్యలో నుంచి ఈ నిమ్మ మొక్క అంత ఈ నారింజ మొక్క అంత హైట్ పెరిగిపోయింది, ఒక 2 అడుగులు పెరిగింది. నిన్ను కట్ చేస్తున్నానమ్మా, ఏం ఫీల్ అవ్వమాకే. ఇది పచ్చడికే పనికి వస్తుందండి, బాగా ముదిరింది కదా, బాగుంటుంది పచ్చడి చేస్తే. కామెంట్స్లో అడగండి, ఎవరికైనా పచ్చడి రెసిపీ కావాలంటే కనుక షేర్ చేస్తాను. ఇంక ఇదంతా కోసేసుకుందామండి. ఇట్లా మనము ఫ్రూట్ ప్లాంట్స్లో కూడా చుక్కకూర పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే ఏంటంటే మట్టి కదిలించడానికి ప్రాబ్లం కదా అని అనుకుంటారేమో, మళ్ళీ కొంచెం ఒక సైడ్కి పెట్టుకోవచ్చు అండి. పెట్టుకుంటే మనం కొంచెం మట్టి మొత్తం కదిలించలేకపోయినా స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదా పెద్దది, మేము అదే వాడతాం. లేదంటే ఎనపట్ల కాడ, దాంతో ఇలా కొంచెం కింద వరకు హోల్స్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, వాటర్ అనేది కిందకి మంచిగా సప్లై అవుతుంది అనమాట. ఇదిగోండి చుక్కకూర ఇక్కడ కూడా ఉంది, కోసేస్తున్నాను. ఇంకా మనం ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉంటేనే బాగా వస్తుందండి చుక్కకూర మాత్రం. ఎంత కట్ చేస్తే అంత మంచిగా వస్తుంది, లేదంటే పువ్వు వచ్చేస్తుంది, ఇంకా ముదిరిపోద్ది ఊరికి. ఇది చూసారా, ఇప్పుడు ఇంత పెద్దగా అయింది కదా, అంటే ఇక్కడ పెద్ద కుండీలో ఉండటం మూలంగా ఇట్లా బలంగా పెరిగింది తప్పించి పీచు రాలేదు. అసలు పీచు రాదు. ఇది మనం మొత్తం కాడలు కూడా వేసేసుకోవచ్చు. ఇలా ఉన్నప్పుడు పచ్చడి చాలా బాగుంటుందండి, అంటే పుల్లగా ఉంటుంది కదా, చక్కగా బాగుంటుంది అనమాట. సో ఇదంతా కోసేస్తున్నాం. ఇక్కడ చూడండి చిక్కుడుకాయ, ఇటు చూడండి మొలిసినాయి అంటే తప్పలాగున్నాయి గింజలు. అన్నీ ఎక్కడ మొలుస్తాయి అన్నట్టుగా పెట్టాను. మొత్తం ఎన్ని పెట్టాను అన్నీ మొలిసేసినాయి. అబ్బా చూసారా, ఈ చిక్కుడుకాయతోటి ఇదే ప్రాబ్లం. చిన్నగా ఉందా మొక్క, అసలు ఇంక పెరగనే లేదు, పెయిన్ వచ్చేసింది. నీమ్ ఆయిల్ కొట్టాలి, ఇక ఒకటే మందు, నీమ్ ఆయిల్. ఇదిగోండి
చూస్తున్నారా చక్కగా మన చుక్కకూర అసలు ఫ్రెష్గా ఉంటే ఎంత బాగుంటుందో కదా. నేను ఇవన్నీ చూసుకుంటా నేను మొక్కల్లో పడిపోయి అసలు టైం చూడట్లేదు ఎంత అవుతుంది అనేది. మీకు ఇంకొకటి చూపిస్తానండి. ఇదిగోండి ఇటు చూడండి. మనం ఇంకొక దాంట్లో స్పెషల్ కొత్తిమీర ఇలా చాలా చోట్ల వేసాము. ఇది రేగు మొక్క. ఇప్పుడు ఎలాగో మనకి కాపు ఈ టైంలో ఇంకా అంటే కాసింది అయిపోయింది. ఇంక ఇప్పుడు ఎలాగో మళ్ళీ పూత రాదు, అందుకని చెప్పి ఆ మొక్కలో వేసాము. అలా మనం తక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళు చేయాల్సిన పని. మాకు ప్లేస్ ఎక్కువ ఉంది అనుకోండి, కాకపోతే వేసాం అట్లా. ఇంక ఇప్పుడు ఏంటంటే అతి కష్టమైన పని చూపిస్తారండి. ఇట్లా చూస్తే అండి మిద్దె తోటలో కనీసం 1,00,000 మొక్కలు ఉంటాయేమో. ఎందుకంటే ఈ కుప్పలోనే కనీసం 100 ఉన్నాయి. ఇలాంటి ఎన్ని కుప్పలో ఇవన్నీ మనం ఉంచామనుకోండి అసలు తోట ఎందుకన్నా పనికి వస్తుందా? ఏం చేయాలి అప్పుడు దీన్ని? వీటిని మైక్రోగ్రీన్స్ లాగా వాడుకోవడానికి పనికి వచ్చే మొక్కలన్నా అయితే బాగుండేది. మైక్రోగ్రీన్స్ లాగన్నా వాడుకునే పని. ఇలా మొత్తం అండి అసలు ఇందులో లేదు అందులో లేదు అంటానికి లేదనమాట. అన్నిట్లోనూ ఇదే మొక్కలు. ఇక మేము ఇదిగోండి కంపోస్ట్ అంతా మొన్న వేసామన్నమాట. ఈ కంపోస్ట్లో ఉంటాయి కదా అవన్నీ ఇలా మొలిసినాయి అనమాట. ఇవి ఏంటనుకుంటున్నారు, ఇవన్నీ అరటి మొక్కవి కాండం అలా మొత్తం అయిపోయింది చూడండి. ఇదంతా కంపోస్ట్, ఏది పానివ్వం కదా. సో ఇప్పుడు ఇది తీసామనుకోండి, తీస్తే దీంట్లో నువ్వు పక్కన పడేసి ఉంచామంటే అదే అయిపోతుంది అనమాట. ఇట్లా మొత్తం తోట అంతా ఒకసారి చూపిస్తాను, మీరు చూస్తే అసలు ఏం చేసే పని ఇట్లా తీయకుండా అనేది చెప్పండి మీరు. అక్కడక్కడ తోటకూర మొక్కలు కనిపిస్తున్నాయి, కొంచెం అవి కొన్ని తీసేద్దాము. మళ్ళీ వీటన్నిటికీ మాయలు కొట్టుకుంటూ ఇంత గజిబిజిగా ఉందనుకోండి అసలు మనకి ఏం చేయాలో కూడా తెలియదు. అయ్యో సారీ అనుకుంటూ తీస్తున్నా. నాకైతే ఏదో ఒక లోపల నుంచి ఏదన్నా ఒక పాపం చేస్తున్నట్టు ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట. కానీ ఏం చేయలేం కదా. మీకు ఇట్లాగే అనిపిస్తుందా? కామెంట్ చేయండి. నేనే ఇట్లా తిక్కలుగా ఆలోచిస్తానా? ఒక టొమాటో పడితే అలా ఒక టొమాటో షేప్లోనే వచ్చింది చూడండి, చెర్రీ టొమాటో షేప్లో. అది సంగతి. మిగిలిన చోట్ల కూడా ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు ఇదంతా పని చేసుకోవాలన్నమాట. మేము కాదు, నేను చేసేయాలి. కాకపోతే ఇప్పుడు చేస్తానా లేకపోతే చీకటి పడిపోద్దా చూడాలి. ఇంకేదన్నా ఎందులో అన్నా చూపించాము. ఇట్లా చూపిస్తే ఇక మనం వెళ్దాము. నేను రేపు పొద్దున్న వచ్చి చేసుకుంటా. ఇందాక కొత్తిమీర చెప్పాను కదండి, ఇట్లా ఇది మల్లె మొక్క. ఇంక ఇందులో నేను ఏం పెట్టొద్దు అని ఫిక్స్ అయిపోయాను. అంటే ఇట్లా చుట్టూ పెరిగే మొక్క ఏమి పెట్టొద్దు అని ఫిక్స్ అయిపోయాను. ఇది మాకు గుమ్మానికి ఎదురుగుండా వస్తుంది అనమాట. నాకు ఎదురుగుండా ఎక్కంగానే ఈ మొక్క కనపడాలి నిండుగా పువ్వులతోటి అనేది కోరిక. అది ఎప్పటికో వద్దులేండి. ఇక్కడైతే మాత్రం ఇంకా ఈ కొత్తిమీర వరకు ఏంటంటే కిందగా ఉంటుంది కనుక ఇక్కడ పోసాము. ఇవి సొర మొక్కలు పెట్టాను ఒక 2. ఇవి ఇక్కడ వర్టికల్గా ఉంది కనుక ఇక్కడ ఎక్కేస్తుంది. ఈ మొక్కకి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు అనమాట. ఇట్లా ప్లాన్ చేసుకోవాలి. అన్ని స్టేజ్ల్లోనూ కొత్తిమీర ఉంది చూడండి. ఇది చిన్నగా ఉంది కదా, ఇందాక మీకు చూపించిన దాని మీద ఇది ఇంకో కొంచెం పెద్దగా ఉంది. మనం ఒక 4-5 రోజుల గ్యాప్ తోటి కొంచెం వేసుకుంటా ఉంటే ఇది ఎందులో ఉందో చూడండి. స్టార్ ఫ్రూట్ మొక్క ఉంది కదా, చెప్పాను కదండి ఈసారికి అబ్బా కాయలు వచ్చినాయి, మొత్తం మీద ఎదురుచూపు ఫలించిందని. ఇవ్వండి అన్ని కాయలే. దీనికి కూడా ఒక 50 కాయల దాకా ఉన్నాయి. ఆకుల్లో తెలియట్లేదు కానీ మొత్తం ఇవ్వండి ఇట్లా గుత్తులు వచ్చినాయి. ఇదిగోండి గులాబీ పువ్వు పూసింది. అయితే ఇక్కడ గులాబీ మొక్కలో కూడా చూస్తే పాపం ఇది బుజ్జి ప్రాణం కదా, దీనిలో కూడా ఎన్ని మొక్కలు వచ్చినాయో చూడండి. టొమాటో మొక్కలు, ఇంకా తోటకూర అయితే కొద్దిగా ఇంత పెరిగేదాకా ఉంచుదామని చెప్పి తోటకూర ఉంచేస్తున్నాను. ఒక మాదిరిగా పెరిగేదాకా టమాటా మొక్కలు అయితే తీసేస్తున్నాను. ఇప్పుడు మీకు చూపించాను కదా అదే టైపులో అన్నిట్లోనూ వచ్చేసి ఉన్నాయి అన్నమాట టమాటా మొక్కలు. అవన్నీ తీసుకుంటూ ఉండాలి ఇప్పుడు. మరి ఈ రోజుకి వీడియో అదండి. అంటే మీకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు ఎలా అనిపిస్తుంది మీకు? అంటే మనం తీసేస్తున్నాం, అయ్యో మొక్కను పెరగకుండా చేస్తున్నాం కదా అని ఒక బాధ, అది ఉంటే వేరే పెరగవు కదా అని ఒక బాధ. మీరైతే ఏం చేస్తారనేది కామెంట్ చేయండి, ఎలా ఆలోచిస్తారనేది. మరి వీడియో ఏమనిపించిందో కూడా కామెంట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి అని కోరుకుంటూ మీ సునీత.